హాయ్ అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసేసేయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు వ్లాగ్లో మనమైతే తిరుపతిలో ఉండే మెక్డీకి అయితే వచ్చేసామండి. తిరుపతిలో ఏకైక మెక్డీ ఇక్కడ మాత్రమే ఉంది. ఇది ఎక్కడ అంటే ఎయిర్ బైపాస్ రోడ్ అండి. బిఎన్ఆర్ఎస్వి మాల్లో అయితే ఉంది మెక్డీ. అండ్ ఈ మెక్డీ పెట్టి కూడా చాలా ఇయర్స్ అయింది. మేమైతే వెళ్ళి చాలా మంత్స్ అయిపోయిందండి. సరే అనేసి వెళ్దామనేసి సండే అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చూస్తే ఫుల్ రష్, సండే కదా, అండ్ రష్ ఎక్కువ ఉన్నారు. అస్సలు కూర్చోడానికి కూడా సీట్సే లేదనమాట. ఫుల్ అయిపోయింది. బయట ఫుల్ అయిపోయింది, లోపల ఫుల్ అయిపోయింది. అండ్ అట్ లాస్ట్ అయితే మాకు ఇక్కడ ప్లేస్ అయితే దొరికేసింది. అది కూడా అడ్జస్ట్ అయ్యి ఇంకా స్నేహాని నా దగ్గర అండ్ మోక్షకు ఒక సపరేట్ స్టూల్ అయితే పెట్టేసుకొని కూర్చున్నాము. అండ్ లాస్ట్కి ఇలా ఆర్డర్ చేసేసామన్నమాట. ఒక బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, కోక్ అండ్ అలాగే వింగ్స్ ఆర్డర్ ఇచ్చేసాము. మనం ఆర్డర్ పెట్టిన 20 to 30 minutes తర్వాత అయితే మనకి ఆర్డర్ వచ్చిందనమాట. చాలా టైం తీసుకుంటూ ఉన్నారండి, ఎందుకంటే రష్ ఎక్కువ ఉన్నారు కదా. సో అందుకని చెప్పి ఎక్కువ టైం తీసుకుంటూ ఉన్నారు. అండ్ అలాగే నాకు మెక్డీలో బాగా ఇష్టమైనది ఏంటి అంటే చికెన్ బర్గర్ అండి. చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మెక్డీలో బర్గర్స్ చాలా బాగుంటాయి. ఈ టేస్ట్ నాకు ఎక్కడా కూడా అనిపించలేదండి. ఇక్కడ బర్గర్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసేసేయండి. చాలా 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 బాగుంటాయండి. అండ్ ఇంకా చాలా వెరైటీస్ కూడా ఇంట్రొడ్యూస్ చేసి ఉన్నారంట. సో నూడిల్స్ ఉందంట. సో చాలా కూడా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. అండ్ వీళ్ళు అన్ని తిన్నా కూడా ఐస్ క్రీమ్స్ చూసేసారా, ఇంకా ఐస్ క్రీమ్స్ కావాలి అని చెప్పి ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకొని వచ్చేసారు. అండ్ ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంటుందండి. చాలా మిల్కీగా బాగుంటుంది టేస్ట్. సో ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసేసేయండి. ఈ 3 ఐస్ క్రీమ్స్ అయితే 100 రూపీస్ అంట. సో మాకైతే మెక్డీకి వెళ్ళి ఒక 600 to 700 అయితే మంచిగా ఖర్చు అయింది. వీకెండ్లో కాకుండా వీక్ డేస్లో వస్తే ఇంత రష్ ఉండరేమో అనుకుంటానండి. అండ్ అలాగే ఇక్కడ ఈ మాల్లో చాలా కొత్త షాప్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ప్రతిసారి చేంజ్ అయిపోతూ ఉంది. అండ్ ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ప్లే స్టేషన్ కూడా ఉందండి. పైన ఎక్కడో ఉండాలి, బట్ నేనైతే అంతగా చూడలేదు. జస్ట్ మెక్డీకి వెళ్ళాము, వచ్చేసాము. అండ్ అలాగే ఇక్కడ ఐస్ క్రీమ్కి సంబంధించింది కూడా ఐస్ స్టోనో ఏదో అండి, క్రీమ్ స్టోనో సంథింగ్ ఏదో ఓపెన్ చేశారనమాట. న్యూగా ఓపెన్ చేశారు. అండ్ ఆఫర్ కూడా ఉనింది, బై 1 get 1. అది కూడా జూలై 15th సంథింగ్ అంత దాకే ఉన్నిందనమాట. సో ఎవరైనా మెక్డీకి వెళ్ళిన వాళ్ళు ఐస్ క్రీమ్ ట్రై చేయాలి అనుకుంటే ఎగ్జాక్ట్గా మెక్డీకి పక్కనే ఉంటుందన్నమాట. సో మనం బయటకి రాగానే ఆ మాల్లోనే ఉంటుంది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ తర్వాత వీళ్ళైతే ఐస్ క్రీమ్ ఇంకా ఎంతసేపు తింటూనే ఉన్నారని బయటకైతే తీసుకొని వచ్చేసాము. ఇంతేనండి, సండే అయితే ఇలా మంచిగా అయితే ఎంజాయ్ చేసాము. జస్ట్ ఇంట్లోనే ఉన్నాం కదా, బోర్ కొట్టి అలా వెళ్దామని చెప్పి మెక్డీకి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో వీకెండ్ అయితే మంచిగా ఇలా ఎంజాయ్ చేసాము. ఇంతేనండి, ఇలా కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాము. సో వీడియో ఎలా ఉంది? వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసేసేయండి. జస్ట్ సింపుల్గా చాలా చిన్న వీడియో పోస్ట్ చేశాను. సో వీడియో అయితే ఫుల్గా చూసేసేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నా మరిన్ని వీడియోస్ చూడాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేసి